మా చెట్టుకు తెంపిన టమాటాలతోటి రోటి పచ్చడి చేసి మీకు చూపిస్తాయి ఈరోజు. ముందుగా అయితే టమాటాలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న, గిన్నెలో పచ్చిమిర్చి కూడా కడిగి తుంచి పెట్టుకున్న. ఇక్కడ గిన్నెలో చూపించింది పుదీనా, మళ్ళీ ఏంటో అనుకున్నారు, కొంచెం వడబడింది. ఇక కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా వేపుకోవాలి. ఎప్పుడైనా పచ్చిమిర్చి వేపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డైరెక్ట్ పచ్చిమిర్చి వేసినామనుకోండి టపటపా వేలు మీద పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా వేగిన తర్వాత తీసి పక్క పెట్టుకుని అదే కళాయిలో టమాటా ముక్కలు, ఇంకా పుదీనా, చింతపండు, కొంచెం పసుపు, ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇంక ఇవన్నీ మంచిగా మగ్గిపోయేదాకా. ఎంతైనా కొంచెం ఓపిక చేసుకొని రోట్లో నూరుకున్న పచ్చళ్ళు టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అయినబ్బా. ఎంతైనా కూడా రోటి పచ్చళ్ళ టేస్టే వేరు కదా. మంచిగా టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినాయి. తొందరగా అవుతుంది ఈ పచ్చడి అయితే. మనం రోటి పచ్చడి అంటే అమ్మో ఎంత టైం పడుతుందో అనుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ రోలు సిద్ధం చేసుకున్నా. ఇంకా ముందైతే ఇక్కడ చూసారు కదా, పచ్చిమిర్చి వేపుకున్న పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మెదుగుతాయి అనమాట. ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా ఇవన్నీ మెత్తగా పేస్ట్ అయ్యేలాగా నూరాలన్నమాట. అప్పుడప్పుడు కనీసం వారంలో ఒక్కసారన్నా రోటి పచ్చళ్ళు తినండి అబ్బా. నేనైతే ఇంట్లో రోలు ఉంది కాబట్టి దానికి న్యాయం చేస్తా. వారానికి ఒక్కసారైనా రోటి పచ్చళ్ళు అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడైతే మంచిగా పచ్చిమిరపకాయలు పేస్ట్ అయిపోయినాయి చూసిరా. మరీ మెత్తగా కూడా నూరొద్దు. ఇంక ఈ విధంగా నూరుకోవాలి. ఇందులో ఇంక ఇవి మెదిగిన తర్వాత ఉడకబెట్టుకున్న టమాటాలు, పుదీనా ఈ పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇక నూరాలి కదా. ఇంకా మంచిగా రింగా 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 అని తిప్పితే ఇక పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే పచ్చడి అయితే. అబ్బాయి ఏమన్నా ఉందా చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇక మొత్తానికైతే అటో ఇటో తంటాలు పడి పచ్చడి అయితే చేసిన. ఇక మరి పచ్చళ్ళలోకి ఏం కావాలి, వేడి వేడి అన్నం అంటే పొద్దున్నే తినలేరు కాబట్టి ఇక్కడ పునుగులు అయితే వేసేసిన. వేడి వేడి పునుగులలో వేడి వేడి రోటి పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది కదా టేస్టు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.